చలి వణికిస్తోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలను చలి చుట్టుముట్టేస్తోంది. అయితే ఈ చలికి తోడు హైదరాబాద్కి ఇంకొక ముప్పు కూడా పొంచి ఉంది. అదే స్మోక్. అదేంటో చూద్దాం. కాలుష్యం, ఇటు పొగమంచు. ఢిల్లీ బాటలో ఇప్పుడు హైదరాబాద్ కూడా కాలుష్యంతో కొంచెం సతమతం అవుతోంది. గాలి నాణ్యత నగరంలో 200 మార్క్ని దాటింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో దీంతోపాటు పొగమంచు, కాలుష్యం ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి హైదరాబాద్పై ఈ స్మోక్ పడగ ఉంది. సో పొగమంచు కాలుష్యానికి తోడైతే స్మోక్ ఏర్పడుతుంది. ఆ స్మోక్లో నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి హానికర రసాయనాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రాబోయే 10 ఏళ్లలో ఒక గ్యాస్ ఛాంబర్ లాగా హైదరాబాదు మారే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో పాటు హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరైపోతోంది. చలి వల్ల పెరుగుతోన్న ఈ పొగ మంచుకి ఇది తోడై నగరంలోని స్మోక్ వస్తోంది. దీనివల్ల వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు ఓయూ ప్రొఫెసర్ శ్రీ నగేష్. ఆస్తమా పేషెంట్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆయన. పొగమంచు మరియు ఈ పొల్యూషన్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, వెహికులర్ పొల్యూషన్ కానీ, ఇండోర్ పొల్యూషన్ కానీ ఏదైనా ఉండాలండి, దాంతో ఏం జరుగుతుంది అని అంటే ఈ మంచుతోటి కలిసి స్మాగ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. సో ఈ స్మాగ్ అనేది ఎందుకంటే ఆల్రెడీ ఈ లో హ్యూమిడిటీ ఉండేసరికి, ఈ టెంపరేచర్ కోల్డ్ టెంపరేచర్ ఉండేసరికి ఈ వైరల్ డిజీజెస్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో 1-to-1 హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ వచ్చినప్పుడు మెయిన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లుయెన్జా అటువంటివి చాలా స్ప్రెడ్ అవుతాయి. సో అది హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఎక్కడెక్కడ ఎంతెంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో ఒకసారి చూద్దాము. ఓకే, చూడొచ్చు. హైదరాబాద్లో 15.7, రామగుండంలో 14.5, ఆదిలాబాద్లో 12.7, హన్మకొండలో 14.5, మెదక్లో 12 degrees సెల్సియస్గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచే చెప్తూ వచ్చారు. సో 5-6 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అంటున్నారు. సో ఈ వాతావరణం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని, రాత్రిపూట అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి అంటున్నారు డాక్టర్లు. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కంపల్సరీగా మాస్క్ ధరించాలి అని అంటున్నారు. నెమ్మదిగా క్రమేపీ తగ్గుముఖం బట్టి అనేది చెప్పుకోవచ్చు. సాధారణం కంటే కూడా 1-2 డిగ్రీలు కొన్ని చోట్ల ఫాల్ అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క ఫాల్ అనేది కనిపించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, అలాగే హన్మకొండ, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్, ఈ యొక్క జిల్లాల్లో కూడా ఈ యొక్క గ్రాడ్యువల్ ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నెమ్మదిగా తగ్గుముఖం సాధారణం కంటే కూడా కొంచెం తక్కువ స్థాయిలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఓపిడి పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్ మీకు ఏదైతే ఆల్రెడీ వాడుతున్నారో ఇన్హేలర్స్ కానివ్వండి, లేకపోతే నెబులైజర్ ఎవరైనా వాడుతుంటే వాళ్ళు ఈ 2-3 days ఖచ్చితంగా వాడడం చాలా ఇంపార్టెంట్. లేదంటే సడన్గా ఎక్కువైపోయి ఐసీయూలో అడ్మిట్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ సిమ్టమ్స్ వచ్చేసి. తర్వాత మీరు కొంచెం సెట్ అయిన తర్వాత నార్మల్ ఇన్హేలర్స్, నార్మల్ ట్రీట్మెంట్ వాడుకోవచ్చు సిఓపిడి పేషెంట్స్ కానీ, ఆస్తమా పేషెంట్స్ కానీ. సో ఓ పక్క చలి, ఓ పక్క కాలుష్యం, ఇప్పుడు ఈ రెండు కలిసి హైదరాబాద్ని భయపెడుతున్నాయి. నగరవాసులు పారాహుషారంటున్నారు అధికారులు.